ప్రపంచవ్యాప్తంగా ఆయిల్, చమురు నిక్షేపాలను వెలికి తీయడానికి అవసరమైనటువంటి వెరైటీస్ను అందించేటువంటి ప్రపంచంలో అతిపెద్ద నిక్షేపాలు ఉన్నటువంటి ప్రాంతం అన్నమయ్య జిల్లా ఓలువారపల్లి మండలంలోని మంగంపేట వెరైటీస్ గనులు. ఈ వెరైటీస్ గనులు దాదాపు 1978 నుంచి తవ్వకాలు కొనసాగుతున్నాయి. 72 మిలియన్ టన్నుల ఖనిజం ఉన్నటువంటి ఈ వెరైటీస్ గనుల్లో ప్రస్తుతం 38 లక్షల టన్నులు మాత్రమే మేలి రకం నాణ్యమైనటువంటి ఖనిజం ఇక మిగిలి ఉంది. రాబోయే 2 సంవత్సరాల్లో వీటిని వెలికి తీస్తే ఈ వెరైటీస్ మంగంపేట వెరైటీస్ ఏదైతే నిక్షేపాలున్న గనులు పూర్తిగా మూసివేయాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఏపీఎండిసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ మంగంపేట వెరైటీస్ గనుల్లో ఇప్పటికే దాదాపు 6.5 లక్షల టన్నుల బి గ్రేడ్ ఖనిజాన్ని వెలికి తీసి దాచిపెట్టారు. అట్లాగే 2.5 లక్షల టన్నుల ఏ గ్రేడ్ ఖనిజాన్ని కూడా వెలికి తీయడం జరిగింది. దాదాపు 78 లక్షల టన్నుల సామర్థ్యం ఉన్నటువంటి సి అండ్ డి గ్రేడ్ అలాగే వేస్ట్ ఖనిజాన్ని కూడా తవ్వి బయట తీసిపెట్టారు. మొత్తం ఈ నిక్షేపాలను వాడితే 10 సంవత్సరాలకు సరిపోయేంత వెరైటీస్ ఖనిజం వివిధ రకాల గ్రేడ్లో మనకు దొరుకుతుంది. ప్రపంచంలో అతిపెద్ద నిక్షేపంగా చెప్పబడుతున్నటువంటి మంగంపేట వెరైటీస్ గనుల్లో చాలా విశేషాలు ఈ మధ్యకాలంలో చాలా వివాదాలు చోటు చేసుకున్నాయి. ఆ వివాదాలకు వెళ్లే ముందు మొత్తానికి ఈ వెరైటీస్ ప్రాముఖ్యత ఏంటి, వెరైటీస్ దేనికి వాడతారు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మంగంపేట వెరైటీస్ భారతదేశానికి ఒక గొప్ప సంపదగా చెప్పవచ్చు. మనం చూడొచ్చు, వెరైటీస్ ఖనిజం చూడ్డానికి మామూలు రాయిలా కనిపించే వెరైటీస్ ఖనిజం చాలా అత్యంత విలువైనటువంటి ఖనిజంగా చెప్పవచ్చు. భారతదేశంలో ఉన్నటువంటి ఈ చమురు నిక్షేపాలు కావచ్చు, తర్వాత సహజ వాయు నిక్షేపాలు కావచ్చు, వెలికి తీయడానికి ప్రధానంగా వీటిని పౌడర్ చేసి ఏదైతే డ్రిల్లింగ్ మడ్ కింద దీన్ని ఉపయోగిస్తారో, ఇంతటి ఏదైతే ఉందో ఈ వెరైటీస్ ఖనిజాన్ని దేశ విదేశాలకు ఎగుమతి చేసేవారు. అయితే గత 5-6 నెలలుగా కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి ఆంక్షల కారణంగా ఈ వెరైటీస్ ఏ గ్రేడ్ బి గ్రేడ్ ఖనిజాన్ని ఏదైతే మొత్తానికి ఎగుమతులను ఆపివేశారు. కేవలం దేశీయంగా ఉపయోగించుకోవడానికి మాత్రమే వెరైటీస్ను వాడాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో కేవలం సి గ్రేడ్, డి గ్రేడ్ అలాగే వేస్ట్ గ్రేడ్ ఏదైతే ఉందో వెరైటీస్ ఖనిజాన్ని మాత్రమే మిల్లర్లకు అమ్ముతున్నారు, తర్వాత పెద్ద పెద్ద కంపెనీలకు విక్రయిస్తున్నారు. మంగంపేట వెరైటీస్ గనుల్లోంచి ఉత్పత్తి అయ్యేటువంటి ఏ గ్రేడ్ ఖనిజాన్ని మనం ఇప్పుడు వెరైటీస్ ఖనిజాన్ని చూడొచ్చు. ఇది ఏ గ్రేడ్ ఖనిజం, చాలా క్వాలిటీ ఉంటుంది. మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా దీనికి చాలా డిమాండ్ ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఒక 5 నెలల క్రితం వీటి ఎగుమతులను ఆపివేసింది. కేవలం దేశీయంగా అవసరాలకు మాత్రమే ఉపయోగించాలని కూడా స్పష్టం చేసింది. దీంతో ఇప్పుడు సి అండ్ డి గ్రేడ్ మాత్రమే ఇక్కడి నుంచి బయటికి సరఫరా అవుతుంది. కేవలం దేశీయ అవసరాలకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. మనం చూడొచ్చు, ఏ గ్రేడ్ వెరైటీస్ ఖనిజం ఇలా ఉంటుంది. ఇట్లా మనం ఇంత విలువైన ఖనిజానికి సంబంధించిన వెనుక అనేక మతలబు జరుగుతున్నాయి. అదే అంశం మీద ఇవాళ చర్చించేందుకు ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో పూర్తి స్థాయి సమాచారం అందించే ప్రయత్నం చేద్దాం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వెరైటీస్ ఖనిజ నిక్షేపం కడప జిల్లా మంగంపేట. ప్రపంచవ్యాప్తంగా చమురు, సహజ వాయువు అన్వేషణలో డ్రిల్లింగ్ మడ్డుగా అత్యధికంగా వినియోగించే ఖనిజం వెరైటీస్. బావులు తవ్వే సమయంలో ఒత్తిడిని నియంత్రించడం, బ్లోఅవుట్లను నివారించడం, డ్రిల్లింగ్ ప్రక్రియను సురక్షితంగా కొనసాగించడం కోసం వెరైటీస్ తప్పనిసరి. అంతేకాదు, రక్షణ రంగంలో రాడార్ షీల్డింగ్, క్షిపణి పరికరాలు, కౌంటర్ వెయిట్స్, రసాయన పరిశ్రమ, పెయింట్స్, రబ్బర్, ప్లాస్టిక్ వంటి అనేక రంగాలలో కూడా వెరైటీస్కు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందుకే మంగంపేట వెరైటీస్కు ప్రపంచ మార్కెట్లో ప్రత్యేక డిమాండ్ ఉంది. మంగంపేట కాడకు వచ్చేసరికి మంగంపేటలో 1975లో స్టార్ట్ అయింది ఈ మంగంపేట వెరైటీస్ మైన్. 74 లక్షల టన్నులు ఖనిజం ఉండింది. అంటే 74 మిలియన్ టన్స్ ఉండింది. దాన్ని ఇప్పుడు వరకు దాదాపుగా చాలా వరకు తీసేసాము. ఇంకా మిగిలింది వచ్చేసి 38 లక్షలు మాత్రమే ఖనిజం మాత్రమే నిల్వలు ఉన్నాయి. దీన్ని రాబోయే 2 సంవత్సరాల లోపల తీసేస్తాం మొత్తం ఖనిజాన్ని. ఏ గ్రేడ్ బి గ్రేడ్ ప్రజెంట్ మా దగ్గర వచ్చేసి స్టాక్ మేము తీసిపెట్టిన స్టాక్ 2.5 లక్షల దాకా ఏ గ్రేడ్ ఉంది. బి గ్రేడ్ ఒక 6.5 లక్షల దగ్గర మన స్టాక్ ఉంది.
మైన్లో వచ్చేసి ఏ గ్రేడ్ ఒక 3 లక్షల స్టాక్ ఉంది, బి గ్రేడ్ ఒక 5 లక్షల దాకా స్టాక్ ఉంది. మంగంపేటలో అధికారికంగా 1978లో ఏపీ ఎండీసీ ఆధ్వర్యంలో తవ్వకాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో సుమారు 72 మిలియన్ టన్నుల బెరైటీస్ నిల్వలు ఉన్నాయని అంచనా వేశారు. ప్రస్తుతం సుమారు 221 హెక్టార్ల విస్తీర్ణంలో గనుల తవ్వకాలు కొనసాగుతున్నాయి. 5 దశాబ్దాలుగా నిరంతర తవ్వకాల కారణంగా ప్రస్తుతం ప్రధాన ఖనిజ నిల్వలు 38 లక్షల టన్నుల స్థాయికి చేరినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న తవ్వకాల వేగాన్ని బట్టి చూస్తే మరో 2 ఏళ్లలో ప్రధాన నిక్షేపాలు పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికే వెలికితీసి నిల్వ ఉంచిన ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి అండ్ డి, డబ్ల్యూ గ్రేడ్ వెరైటీస్ మరో 2 దశాబ్దాలకు పైగా దేశ అవసరాలకు ఉపయోగపడతాయని అధికారులు చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా మంగంపేట నుంచి పెద్ద ఎత్తున బెరైటీస్ విదేశాలకు ఎగుమతి కావడంతో నిల్వలు వేగంగా తగ్గుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. భవిష్యత్తులో దేశ చమురు, సహజ వాయువు అన్వేషణకు బెరైటీస్ అవసరం మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో విలువైన ఏ గ్రేడ్, బి గ్రేడ్ బెరైటీస్లను విదేశాలకు ఎగుమతి చేయకుండా దేశీయ అవసరాలకే పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రస్తుతం మంగంపేటలో ప్రధానంగా సి అండ్ డి, డబ్ల్యూ గ్రేడ్ వెరైటీస్లను మాత్రమే విక్రయిస్తున్నారు. అయితే ఇక్కడే ఇప్పుడు అసలు వివాదం మొదలైంది. ఇప్పుడు మంగంపేట వెరైటీస్ వ్యవహారంలో అత్యంత చర్చనీయాంశంగా మారింది. ఓఎన్జీసీ టెండర్ ప్రక్రియ 2026-28 సంవత్సరాల కాలానికి 2.82 లక్షల టన్నుల బి గ్రేడ్ వెరైటీస్ సరఫరా కోసం ఓఎన్జీసీ టెండర్లు ఆహ్వానించింది. అయితే ఈ టెండర్ ప్రక్రియలో పలు అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమంది ఫిర్యాదుదారుల ఆరోపణల ప్రకారం టెండర్కు సంబంధించిన అంతర్గత బెంచ్ మార్క్ విలువ ముందుగానే కొందరికి తెలిసిందని, దానివల్ల ఓఎన్జీసీకి నష్టం జరిగే పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఈ ఆరోపణలు ప్రస్తుతం విచారణలో ఉన్నాయి. అదే సమయంలో టెండర్లు దక్కించుకున్న కొన్ని కంపెనీల సరఫరా సామర్థ్యంపైన ప్రశ్నలు లేవనెత్తబడ్డాయి. ఇక ఏపీ ఎండీసీ నిబంధనల ప్రకారం ప్రతి సంస్థకు పరిమిత పరిమాణంలోనే బెరైటీస్ ఖనిజం కేటాయిస్తారు. అయితే కొంతమంది ఫిర్యాదుదారులు చేస్తున్న ఆరోపణల ప్రకారం ఏపీ ఎండీసీ నుంచి పరిమిత పరిమాణంలో ఖనిజం కొనుగోలు చేసిన కొన్ని సంస్థలు ఓఎన్జీసీ వంటి కేంద్ర సంస్థలకు దానికంటే ఎంతో ఎక్కువ పరిమాణంలో సరఫరా చేస్తున్నట్లు చూపుతున్నాయని చెబుతున్నారు. ఈ వ్యత్యాసం ఎలా సాధ్యమైంది? సరఫరా చేసిన ఖనిజం ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్నలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత పక్షాల వివరణలు, అధికారిక విచారణ ఫలితాలు రావాల్సి ఉంది. ఈ వరుస ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. 3 సభ్యులతో కూడిన కమిటీ ఇప్పటికే మంగంపేట బెరైటీస్ ప్రాజెక్టును సందర్శించి అధికారులు కొనుగోలు రికార్డులు, స్టాక్ వివరాలు, జీఎస్టీ బిల్లులు, సరఫరా పత్రాలు వంటి అంశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. విచారణలో ప్రధానంగా టెండర్లు పొందిన కంపెనీల వాస్తవ సామర్థ్యం ఎంత, ఏపీ ఎండీసీ నుంచి ఎంత ఖనిజాన్ని కొనుగోలు చేశాయి, ఓఎన్జీసీకి ఎంత సరఫరా చేశాయి, టెండర్ నిబంధనలు పాటించాయా వంటి అంశాలపై దృష్టి సారించినట్లు తెలుస్తుంది. మంగంపేట బెరైటీస్ గని కేవలం ఒక గని మాత్రమే కాదు, ఇది దేశ ఇంధన భద్రతకు, పారిశ్రామిక అభివృద్ధికి కీలకమైన సహజ సంపద. టెండర్లపై వచ్చిన ఆరోపణలు, సరఫరా విధానంపై వ్యక్తమైన సందేహాలు, ఖనిజ నిల్వల పరిరక్షణపై నెలకొన్న ఆందోళనల మధ్య విజిలెన్స్ విచారణ కొనసాగుతుంది. ఈ విచారణ ఎలాంటి నిర్ధారణలకు వస్తుంది? ఆరోపణల్లో నిజాలు ఏమిటి? విలువైన ఈ జాతీయ సంపద నిర్వహణలో మరింత పారదర్శకత కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే అంశాలపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి మంగంపేట బెరైటీస్ గనుల సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆరోపణలు, విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే మంగంపేట బెరైటీస్ గనుల నుంచి కొనుగోలు చేసేటువంటి బి గ్రేడ్ రకం బెరైటీస్ ఖనిజాన్ని ఓఎన్జీసీ కంపెనీకి అమ్మేందుకు కొన్ని కంపెనీలు టెండర్ వేసి టెండర్లో దక్కించుకున్నటువంటి పరిస్థితి.
మొత్తానికి ఈ ఏదైతే టెండర్ దక్కించుకున్న కంపెనీలు కేవలం 2 ఏళ్ల కాలంలో 2.8 టన్నుల వెరైటీస్ బి గ్రేడ్ ఖనిజాన్ని ఓఎన్జీసీ కంపెనీకి సరఫరా చేయాల్సి ఉంది. మొత్తం 340 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ విషయంలో దాదాపు 114 కోట్ల రూపాయల అవినీతి అక్రమాలు అవకతవకలు జరిగాయనేటువంటిది ప్రధాన విమర్శ. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏదైతే మంగంపేట నుంచి కొనుగోలు చేసినటువంటి ఏదైతే టెండర్ దక్కించుకున్నటువంటి కంపెనీలు ఈ 2 ఏళ్ల కాలంలో కేవలం 33,000 టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తాయి. మరి మిగతా 1,00,000 చిల్లర టన్నుల వెరైటీస్ను ఏ విధంగా ఓఎన్జీసీకి సరఫరా చేస్తాయి అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. అంతేకాక గత ప్రభుత్వ హయాంలో 2019-25 మధ్య కావచ్చు, తర్వాత 2026-28 మధ్య కావచ్చు, ఓఎన్జీసీ టెండర్లు దక్కించుకున్నటువంటి కంపెనీల వెనుక ఉన్నటువంటి జరిగినటువంటి గోల్మాల్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఒక విచారణ కమిటీని వేసింది. విజిలెన్స్ కమిటీ, ఒక ముగ్గురుతో కొన్ని విజిలెన్స్ కమిటీ మొత్తంగా అధ్యయనం చేస్తుంది. అసలు ఏపీఎండిసి నుంచి ఏదైతే కాంట్రాక్ట్ దక్కించుకున్నటువంటి ఓఎన్జీసీ నుంచి కాంట్రాక్ట్ దక్కించుకున్నటువంటి కంపెనీలు ఏ మేరకు కొనుగోలు చేస్తున్నాయి, జిఎస్టీ ఏ మేరకు చెల్లిస్తున్నాయి, తర్వాత ఈ మిగిలిన ఖనిజాన్ని, ఉదాహరణకు ఒక కంపెనీ కేవలం 90,000 టన్నుల ఖనిజాన్ని మాత్రమే కొనుగోలు చేస్తే ఆ కంపెనీ దాదాపు 1,50,000 టన్నులను ఓఎన్జీసీకి సరఫరా చేస్తుంది. ఇది ఎలా సాధ్యమైంది? ఇలాంటి ప్రశ్నలు అనేక ఛేదించేందుకు మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విజిలెన్స్ కమిటీ కసరత్తు చేస్తుంది. వాస్తవాలను బయటపెడుతుందా, లేక ఈ కమిటీ కాగితాలకే పరిమితం అవుతుందా? దీని వెనుక అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు? ఈ మోసం మొత్తానికి ఓఎన్జీసీకి ఒక క్వాలిటీ లేని రకాల వెరైటీస్ ఖనిజాన్ని అప్పచెప్తున్నటువంటి వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? తర్వాత ఓఎన్జీసీలో ముఖ్యంగా ఈ వెరైటీస్ అంటే ఏపీఎండిసి నేరుగా సరఫరా చేస్తే ఒక క్వాలిటీ ఖనిజాన్ని పొందవచ్చు, కానీ తక్కువ రకం ఖనిజాన్ని ఎలా కొనుగోలు చేస్తుంది, దాన్ని ల్యాబుల్లో టెస్ట్ చేసి దాని నాణ్యతను పరిశీలించకుండా ఎలా వినియోగిస్తుంది అనే దానిపై అనేక సందేహాలు, అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి. మొత్తానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? ఏపీ ఓఎన్జీసీలో నెలకొన్నటువంటి వివాదాన్ని ఎలా పరిష్కారం అవుతుందో మనం వేచి చూడాలి. ఇది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ సుమంతో శర్మ, ఐ న్యూస్, మంగంపేట.